మీద కనిపిస్తున్న ఈ పిక్చర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నారు. అయితే దీంట్లో శాలరీ మీద డైరెక్ట్గా 30% ట్యాక్స్ తీసుకుంటారు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఒక ఇండివిజువల్ పర్సన్కి వచ్చిన ఇన్కమ్ మీద డైరెక్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్లాబ్ రేట్ సిస్టమ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఫ్లాట్గా ఇందాక పిక్చర్లో చూపించినట్టు 30% 20% క్యాలిక్యులేట్ చేయరు. దీనికి మనకి ఒక స్లాబ్ రేట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ మనం ఫాలో అవుతుంది 23-24 స్లాబ్ రేట్స్. మీకు అర్థం అవడం కోసం నేను ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోని బేసిక్ ట్యాక్స్ క్యాన్ ఓపెన్ చేశాను. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ట్యాక్స్ ప్లేయర్ కేటగిరీ ఇండివిజువల్, బిలో 60 ఇయర్స్ తీసుకున్నాను. ఇక్కడ టోటల్ ఇన్కమ్ 5 lakhs నేను తీసుకున్నాను. దీంట్లో మీకు రైట్ సైడ్ ట్యాక్స్ సమ్మరీలో చూడండి, టోటల్ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs. ట్యాక్స్ అమౌంట్ మనం డిడక్షన్స్ ఏమీ చూపించట్లేదు. టోటల్ ట్యాక్స్ అమౌంట్ 0. ఇన్ కేస్ నా టోటల్ ఇన్కమ్ నేను అప్ టు 7 lakhs చూపించాను అనుకోండి, న్యూ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇక్కడ చూడండి, ట్యాక్స్ అమౌంట్ యాజ్ పర్ న్యూ క్యాలిక్యులేషన్ నా టోటల్ ట్యాక్స్ 0. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్కి ఇండియాలో అప్ టు 7 lakhs ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది ఏమీ పే చేయని అవసరం లేదు. దానికన్నా ఎక్కువ మీకు ఇన్కమ్ కానీ ఉంటే దాని మీద స్లాబ్ రేట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెర్ యానం 10 lakhs వస్తుంది అనుకోండి ఇన్కమ్. ఇందాక చూపించిన పిక్చర్లో 30% అన్నారు. 30% అంటే 10 lakhsకి 3 lakhs మనం ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, మనకి ట్యాక్స్ సమ్మరీలో ట్యాక్స్ అమౌంట్ 62,400. అంటే మనం ట్యాక్స్ని ఓన్లీ స్లాబ్ రేట్ ప్రకారం మనం పే చేస్తున్నాం.